హాయ్ అండి. ఈ వీడియోలో 0% నాలెడ్జ్తో బ్లౌజ్ అనేది నేను ఎలా స్టిచ్ చేశానో నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. నేనైతే ఈ బ్లౌజ్ నేర్చుకోవడం కోసం నేను ఈ కోచింగ్కి ట్రైనింగ్కి కానీ వెళ్ళలేదు. టైలరింగ్ క్లాసెస్కి అస్సలు వెళ్ళలేదండి. నా ఓన్గా నేను ఇంట్లో ఉండే ఒక 1 అవర్లో మాత్రమే ఈ బ్లౌజ్ అనేది నేర్చుకున్నాను. అది కూడా మనకి యూట్యూబ్లోనే. మనకి యూట్యూబ్లో చాలామంది ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. చాలామంది కూడా బ్లౌజ్ అనేది ఎలా కుట్టాలి అనేది ఐడియా ఇస్తూ ఉంటారు. అయితే నాకు ఎక్కువ శాతం 70% నాకు అర్థమయ్యేది కాదు. ఒక 30% మాత్రమే అర్థమయ్యేది. కానీ నాకు మాత్రం ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఒక బ్లౌజ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. మరి అందరికీ కొలతలు ఎలా అనేది స్టిచ్ చేయాలని ఒక కన్ఫ్యూజన్ ఉండేది. నాకైతే ఒక ఛానల్ అండి, అది ఆ సిస్టర్ మంచి టాప్లోనే ఉంది తన ఛానల్. తన వ్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఆ ఛానల్లోనే నేను నేర్చుకున్నాను. ఆమె ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా చాలా బాగా చేస్తుందండి. అయితే నేను ఫస్ట్ టైం బ్లౌజ్ చూస్తున్నప్పుడు మనకి 3 రకాలుగా పెద్ద బ్లౌజు, చిన్న బ్లౌజ్, మీడియం బ్లౌజ్ ఎలా ఉంటుందో మనకి టిప్స్ అనేవి కూడా 3 రకాలుగా 3 టిప్స్ ఉంటాయండి. ఆ 3 మనకి పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఏ బ్లౌజ్ అయినా ఎవరికైనా కూడా మనం ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు. నేనైతే కాకపోతే ఒకటండి, మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మన ఇంట్రెస్ట్తో ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనం నేర్చుకోగలుగుతాము. నేనైతే ట్రై చేశాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈసారి మాత్రం నేను బ్లౌజ్ ఎలా నేర్చుకున్నాను టిప్స్ని మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.